ఇప్పుడు మనం ప్రహ్లాదుడి కథ చెప్పుకుందాం. పూర్వం పురాణాల్లో హిరణ్యకశిపుడు అనే ఒక రాజు ఉండేవారు. వారి భార్య పేరు లీలావతి. వీరి కుమారుడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడికి విష్ణువు అంటే అసలు పడదు, కానీ ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువు అంటే ఎంతో ప్రేమ, ఇంకా భక్తి. ఇవన్నీ తెలిసిన హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వచ్చి ప్రహ్లాదుని చంపేద్దామని అనుకున్నారు. అప్పుడు మొదటిసారి పెద్ద పెద్ద కొండలు పైనుంచి పాడేద్దామనుకున్నారు, కానీ విష్ణు భక్తి వల్ల విష్ణువు పాడేయకుండా చూసుకున్నారు. రెండవసారి ఏనుగులతో గుండెల పైన తొక్కిద్దామనుకున్నారు, కానీ అప్పుడు కూడా ఏమీ కాలేదు. మూడవసారి పెద్ద పెద్ద కర్రల పైన కూర్చోబెట్టి అగ్నితో కాల్చేద్దామనుకున్నారు, కానీ అప్పుడు కూడా ఏమీ కాలేదు. నాలుగవసారి పెద్ద చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి పైనుంచి పాడేద్దామనుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు ఒడ్డుకి చేరి తర్వాత విష్ణువు కనిపించారు. అప్పుడు విష్ణువు ఏమన్నారంటే, ప్రహ్లాద, నీవు ఇప్పుడు నుంచి ఏది చూసినా నేనే కనిపిస్తాను అని అన్నారు. సరే స్వామి అని వెళ్ళారు ప్రహ్లాదుడు. అప్పుడు ఊరికి చేరిన తర్వాత హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నేనంటే నీకు నచ్చను అని అంటే, తండ్రి మీరు అంటే నాకు ఎంతో ప్రేమ అని అంటే, అవునా సరే నా కోసం నువ్వు నీ విష్ణువు నీ మర్చిపో అని అంటే, కాదు స్వామి, విష్ణువు నీకైనా నాకైనా తండ్రే. అప్పుడైనా విష్ణువు మీ పక్కన ఉంటారు, మా పక్కన ఉంటారు, స్తంభంలో కూడా ఉంటారు అని అంటే, సరే మీ విష్ణువు స్తంభంలో కూడా ఉంటాడా అని అంటే, ఉంటాడు స్వామి అని అంటే, అప్పుడు హిరణ్యకశిపుడు తన బలమంతా ప్రయత్నించి గుద్దేశారు. అప్పుడు స్తంభం విరిగిపోయి నరసింహస్వామి వచ్చారు. నరసింహస్వామి ప్రహ్లాదుడి కోసం అందరినీ చంపారు. అప్పుడు హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వారి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆయన గుండెలను చీల్చేసి ఆయన నరాలను మెడలో వేసుకున్నారు. అప్పుడు భూలోకంలో ఉన్న మొత్తం దేవతలందరూ వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి, ఇప్పుడు నరసింహస్వామి కోపాన్ని ఎలా తగ్గించగలము అంటే, స్వామి కోపాన్ని నేను తగ్గించలేను అంటే, అప్పుడు భూలోకంలో ఉన్న దేవతలందరికీ ప్రహ్లాదుడు కనిపించాడు. ప్రహ్లాద, ఇప్పుడు నీ స్వామి అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడు స్వామి కోపాన్ని నువ్వు తగ్గించాలి అంటే, సరే స్వామి అని వెళ్ళారు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి అయిన స్వామి నీ కోపాన్ని తగ్గించాలి అని అన్నారు. అప్పుడు నరసింహస్వామి ప్రహ్లాదుని చూసి కోపం తగ్గించారు. అప్పుడు ప్రహ్లాదుని వల్ల కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నారంటే, ఇప్పుడు ధన్యవాదాలు స్వామి, మీరు నాకు నా తండ్రి గుణపాఠాన్ని నేర్పించారు అని అన్నారు. ధన్యవాదాలు.